శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 10వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వేజమాసం, శుక్లపక్షం, చవితి తిథి తెల్లవారుజామున 6 గంటల 1 నిమిషం వరకు, తదుపరి పంచమి. విశాఖ నక్షత్రం రాత్రి 9 గంటల 58 నిమిషాల వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. ప్రీతి యోగం తెల్లవారుజామున 5 గంటల 33 నిమిషాల వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. వణిజ్యకరణం సాయంత్రం 5 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి విష్ఠీకరణం. నేటి వర్జ్యం రాత్రి 2 గంటల 14 నిమిషాల నుండి 3 గంటల 56 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 22 నిమిషాల నుండి 5 గంటల 9 నిమిషాల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల నుండి 2 గంటల 8 నిమిషాల వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి దేవీ శరణవరాత్రి ఉత్సవాలలో ఈనాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైనటువంటి అమలగన్నయమ్మ అయినటువంటి దుర్గాదేవి నేడు లలితా త్రిపుర సుందరిగా అలంకారంలో దర్శనమిస్తుంది. ఇక శ్రీశైలంలో నవదుర్గా సంప్రదాయంలో జరిగేటటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు కూష్మాండ దుర్గగా దర్శనమిస్తుంది. లలితా త్రిపుర సుందరికి మన దేవీ సంప్రదాయంలో, ముఖ్యంగా శాక్తేయంలో చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత చెప్పబడింది. అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని చెప్తారు. అమ్మవారికి అటువైపున ఇటువైపున ఎవరుంటారు అంటే ఐశ్వర్యాధిష్టాత్ర శక్తి అయినటువంటి లక్ష్మీదేవి, జ్ఞానశక్తి అయినటువంటి సరస్వతీదేవి ఇద్దరు కూడా వింజామరలు వీస్తూ ఉంటారట. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. అటువంటి ఆ ఉభయ అమ్మలు కూడా ఈవిడ అధీనంలో ఉంటారు. అమ్మవారు శ్రీచక్ర మహాసామ్రాజ్ఞిగా ఉంటుంది. అమ్మవారిని ఒక చక్కటి మాటతో అమ్మవారి స్తోత్రం ప్రారంభమవుతుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని చెప్తారు. అమ్మ ఎవరంటే శ్రీమాతట. ఈ శ్రీకారం అంటే ఏమిటంటే శ్రీ అంటే ప్రారంభం, శ్రీ అంటే సమస్త జగత్తు, శ్రీ అంటే స్త్రీ, శ్రీ అంటే సిరి, శ్రీ అంటే ఆ ప్రారంభం అనేటటువంటి మాట కూడా ఉంటుంది. అటువంటి ఈ జగత్తు మొత్తానికి తల్లి ఎవరంటే జగదంబ అయినటువంటి ఈ లలితా పరమేశ్వరి. అరుణాం కరుణాంతరంగతాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం అని చెప్పి అమ్మవారిని ధ్యానం చేస్తారు. అమ్మవారిని ఆశ్రయించినటువంటి వాళ్ళకి సమస్త సంపదలు కూడా కరతలామలకంగా సిద్ధిస్తాయి. అట్లాగే కరుణాంతరంగితాక్షీం, అమ్మ కరుణకు నిలయమైనటువంటి దేవి. అఖిలలోకాశ్చర్యకర సౌందర్య లీలా విలాస విభ్రమ ఆవిర్భావ హేతుభూత దివ్యమంగళ విగ్రహి అని అమ్మవారిని ఆరాధన చేస్తారు, స్తోత్రం చేస్తారు. అటువంటి జగత్కుటుంబిని అయినటువంటి ఆ పరదేవత అమలగన్నయమ్మ దుర్గాదేవి ఈనాడు లలితా త్రిపుర సుందరిగా మనందరినీ అనుగ్రహించడం కోసం ఆ అలంకారంలో దర్శనమిచ్చి మనందరి పూజలు అందుకుంటుంది. ఇటువంటి లలిత అనే శబ్దానికే చాలా విశేషమైనటువంటి భావం ఉంది. లలిత అంటే లాలిత్యము, సౌకుమార్యము. లాలిత్యం కలిగినటువంటి తల్లి లలిత, లాలించేటటువంటి జగత్కుటుంబిని జగన్మాత లలిత అని చెప్పబడుతుంది. అటువంటి అమ్మవారి యొక్క దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈరోజు దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు సాత్విక రూపాల్లో లలిత రూపంలోను, నవదుర్గా రూపాల్లో కూష్మాండ రూపంలోను దర్శనాన్ని ఇస్తున్నారు. ఇక శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం శీర్షికలో ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశివారు ఈ రోజున అమ్మవారు లలిత పరాభట్టారికగా దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కోసం ఏ ఏ విధమైనటువంటి ఉపచారాలతో అమ్మవారిని ప్రసన్నురాలుగా చేసుకుని శుభ ఫలితాలని పొందాలో ఆ విశేషాలని, అంతేకాక ఏ రంగు దుస్తుల్ని ధరించి కార్యాన్ని చేపట్టినట్లయితే సర్వకార్యాలు సంపూర్ణంగా విజయవంతంగా ముగుస్తాయో, ఏ సంఖ్య అదృష్టకరంగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఆశ్వేజ శుద్ధ చతుర్థి,
ఆదివారం, నక్షత్రం విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో రవి, బుధ, కేతువులు, తులలో చంద్రుడు, శుక్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు కనిపిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఏ తీరుగా ఉండబోతోందో యథార్థంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ధైర్య సాహసాలతో నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఎవరు చెప్పినటువంటి నిర్ణయాన్నైనా సరే ఓపికగా వింటారు, కానీ తాము చేసే నిర్ణయాన్ని మాత్రమే ప్రకటిస్తారు. పైకి లోపల మాత్రం విశేషంగా ఆలోచిస్తారు. కొత్తదైనటువంటి భూమిని కొనాలి అనే ఆలోచనని చేస్తారు, కానీ అది ఆలోచన వరకు మాత్రమే పరిమితం అవుతుంది. ఈ రోజున వివాహాది శుభకార్యాలకి సరిపోయినటువంటి సమయమే అయినా కొద్దిగా వెనుకడుగు వేస్తూ ఉండేటువంటి కారణంగా వెంటనే ముడిపడే అవకాశం వీరి వైపు నుంచే తక్కువగా ఉంటూ ఉండొచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటూ ఉంటుంది. పెట్టుబడిని అనుకూలంగా అనుకున్నంత పెట్టగలిగినటువంటి స్థితి వీరికి లభిస్తుంది. శత్రుదోషం ఏమాత్రము ఉండే అవకాశమే లేదు. ఈరోజు మేషరాశి వారు లలిత త్రిపుర సుందరి అనుగ్రహం కోసమని లలితాదేవిని పూజించి అప్పాలని నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే శుభవార్తను వినే అవకాశం తప్పక ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఈర్ష్య, అసూయ భావాలు ఏమాత్రము కలిగి ఉండరు. ఎవరు ఏ రంగంలో రాణించినప్పటికీ కూడా ఆనందాన్ని ప్రకటిస్తూనే ఉంటారు. ఒకప్పుడు స్థాన చలనాన్ని చేయాలనేటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. పైనున్నటువంటి అధికారులు ఒక మాట చిన్నగా అన్నప్పటికీ కూడా తుడిచి వేసుకుంటారే తప్ప పట్టించుకుని ఉద్యోగానికి ముప్పుని తెచ్చుకునే పరిస్థితితో ఉండరు. వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. అనుకోని ఆదాయ లాభం కలిగే అవకాశం ఈ రోజున పుష్కలంగా గోచరిస్తోంది. ఈరోజు వృషభ రాశి వారు లలిత త్రిపుర సుందరిని చక్కగా పూజించి బెల్లం నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి విజయకాంక్ష కలిగి ఉంటారు. విజయశీలత వీరిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఏ విషయంలోనూ కూడా పరాజయం లేనటువంటి స్థితిలో ఉంటారు. ఉద్యోగంలో పదవి ఉన్నతైతే లభిస్తుంది, కానీ వేతన ఆధిక్యం మాత్రం లభించే అవకాశం ఉండకపోవచ్చు. పై అధికారులకి వీరి మాట ఎంతో గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. దాదాపు వారు వీరి మాటనే వినేటటువంటి స్థితిలో ఉండొచ్చు. అలాగని క్రింది వారు పైవారిని తక్కువ చేసి మాట్లాడడం, వారిని తక్కువగా చూస్తూ ఉండడం అనేది ఏమాత్రము ఉండదు. వ్యాపారపు పని మీద లేదా సంస్థ పని మీద దూరభార ప్రయాణాన్ని చేయవలసి రావచ్చు. ఆరోగ్యాన్ని గమనించుకుని మాత్రమే అంగీకరించడం అంతేనా శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారు లలిత త్రిపుర సుందరి అనుగ్రహం కోసం లలితాదేవిని పూజించి కొబ్బరి ముక్కలని నైవేద్యంగా సమర్పించేటైతే సకల సమస్యలు నివారింపబడే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అందరూ తమ మాటలోనే కట్టుబడి అయి ఉండాలనే ఆలోచనతో ఉంటారు. ప్రతిదానికి ముందస్తు ప్రణాళికను వేసుకుంటూ కనిపిస్తారు. నియమబద్ధమైన క్రమశిక్షణపరమైనటువంటి జీవితాన్ని ఇష్టపడతారు. కుటుంబంలో ఎవరు ఈ ఆలోచనకి వ్యతిరేకించినా తట్టుకోలేనటువంటి స్థితితో ఉండొచ్చు. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు అనుకూలంగా ఉంటాయి. అందరినీ కలుపుకొని పోవాలనేటువంటి దృక్పథంతో ఉంటారు.
వృత్తిపరమైన వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా కుంగిపోరు. కానీ సంపాదించినటువంటి ఆస్తుల్ని గురించిన ఆలోచన మాత్రం మిక్కుటంగా బాధిస్తూ ఉండొచ్చు. ఏం చెయ్యాలి, ఏ విధంగా దీనికి సరైనటువంటి పరిష్కారాన్ని చెయ్యాలి అనే దృక్పథంతో ఈరోజు కర్కాటక రాశి వారు లలితా త్రిపుర సుందరి అనుగ్రహం కోసం లలితాదేవిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విధమైనటువంటి కుటుంబంలోనూ పొరపత్యాలు రానే రావు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతటి పరిస్థితినైనా సరే తట్టుకోగలిగినటువంటి ధైర్యంతో ఉంటారు. ప్రతికూలత ఏది వచ్చినప్పటికీ కూడా తట్టుకోగలిగినటువంటి ప్రామాణికమైన ఆధారాలతో సిద్ధంగా ఉండగలుగుతారు. సంపాదించినటువంటి ప్రతి కణాన్ని అంటే ప్రతి పైసని కూడా సరైనటువంటి తీరులో సద్వినియోగపడేలాగానే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. లోగడ జరిగినటువంటి పొరపాట్లన్నింటినీ సరిదిద్దుకుందామనేటువంటి ఆలోచన ఉన్నా వివాహాది శుభకార్యాలు వస్తున్నటువంటి కారణంగా తగినటువంటి సమయం లేక ప్రతి విషయాన్ని అలా పడకవేసే ఉంచుతారు. సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. న్యాయస్థానంలో అనుకూలమైనటువంటి తీర్పు లభించేంత వరకు మాత్రం విశ్రమించరు, లభించి తీరుతుంది కూడా. ఈరోజు సింహరాశి వారు లలితా త్రిపుర సుందరి అనుగ్రహం కోసం లలితాదేవిని చక్కగా పూజించి దుంపకూరలను ఆకుకూరలను నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాదాలన్నీ పరిష్కరింపబడతాయి. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మెత్తగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ చాలా గట్టిగా ఉంటారు ఆలోచనలో. అవసరమైతే మాటలో కూడా కాఠిన్యాన్ని చూపించగలుగుతారు. సంతానంలో ఒకరి ప్రవర్తన కాస్త మొండితనంగా ఉండేటువంటి కారణంగా మానసికమైనటువంటి ఓ విధమైన తాపంతో ఉండే అవకాశం ఉంది. గారాబాన్ని మానేసినట్లయితే పరిస్థితులు చక్కబడే అవకాశం గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తిలో లాభం మరింతగా పెరిగే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి కాలం ఇది కానే కాదు కాబట్టి ఆ అవకాశమే లేదు. పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో ఏమాత్రము ఇష్టాన్ని చూపించరు. దైవానికి సంబంధించినటువంటి విరాళాలను ఇవ్వాలనే ఆలోచన మాత్రం బలంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి గురుదర్శనం కోసం విశేషమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఎవరిని అయితే నిర్ణయించుకుని ఉండకపోవచ్చు ఈరోజు వరకు. ఈరోజు కన్యారాశి వారు లలితా త్రిపుర సుందరి అనుగ్రహం కోసం లలితాదేవిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. నిరుత దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఓ నిర్ణయానికి ముందే వచ్చేసి ఆ తర్వాత విషయాన్ని ప్రకటిస్తారు. కుటుంబంలో వాద వివాదాలకి ఇది కేంద్ర బిందువు అవుతూ ఉంటుంది. ఈ తీరు నిర్ణయాన్ని చేయడం. దూరభార ప్రయాణాలని ఒంటరిగా చేయడానికి ఏమాత్రపు భయాన్ని కలిగి ఉండరు. అది కుటుంబ సభ్యులకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉండొచ్చు. పై అధికారులతో కూడా వాగ్వివాదాన్ని చేయడానికి ఏమాత్రము వెనుకాడే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎవరో ఒకరు నీడలా వెనుక నుండి ప్రోత్సహిస్తూ ఉండేటటువంటి కారణంగా ఇంతటి దూసుకుపోయే తనం వారికి తాత్కాలికంగా కలిగి ఉండొచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం ఉన్నా ఎక్కువ ఖర్చు చేస్తూ ఉండే కారణంగా నిలువ ఉండే విధానం ఉండదు. ఈరోజు తులారాశి వారు లలితా త్రిపుర సుందరి అనుగ్రహం కోసం లలితాదేవిని చక్కగా పూజించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఎప్పటి నుండో ఉన్నటువంటి అశాంతి సమస్యలని తొలగి సంపూర్ణ మనశ్శాంతి కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. సంతానానికి సంబంధించిన విద్య అతి ప్రాభవంతో వైభవంతో సాగుతూ ఉండే కారణంగా మానసికంగా పరమ సుఖశాంతులతో ఉండగలుగుతారు ఈ రాశివారు. నూతన భూ లేదా గృహ లాభం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. దాదాపుగా ఫలించి ఉండొచ్చు కూడా. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుని తీరాల్సిందే. ముఖ్యంగా మధ్యమమైనటువంటి ఆరోగ్యపర పరీక్షల్ని చేయించుకోవడం ఎంతైనా అవసరం.
పెట్టుబడిని పెట్టడం వీరికి ఇష్టంగా ఉండకపోవచ్చు. అనాలోచితంగా పెట్టుబడిని పెట్టరు. పెట్టుబడి పెట్టకపోయినప్పటికీ కూడా ఏ విధంగానూ నష్టపోయామనేటువంటి ఆలోచనతో ఉండరు. ఈరోజు వృశ్చిక రాశి వారు లలిత త్రిపుర సుందరి అనుగ్రహం కోసం లలితాదేవిని చక్కగా పూజించి వెన్నని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనలాభం అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఉద్విగ్నతతో ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి తేడా ఉన్నదని తెలిసినప్పటికీ కూడా విశేషంగా పర్యటన చేస్తూ కనిపిస్తారు. ఏకాంతంగా ప్రయాణాన్ని చేయడం అంత సరికాదని తెలిసినప్పటికీ కూడా తప్పనిసరి ప్రయాణం అయి చేస్తూ ఉంటారు. ఎవరిలో ఒకరిని వెంట తీసుకువెళ్ళడం లేదా తాము చేయవలసిన ప్రయాణాన్ని మరొకరికి సర్ది ఎప్పటికప్పుడు విషయాల్ని పరిశీలిస్తూ ఉండడం చాలా అవసరం. వ్యాపారపరమైనటువంటి ఆదాయాన్ని తప్పక అనుకూలమైనటువంటి లాభ పరిస్థితుల కోసమని వాడడం అనేది వారు నిర్ణయించుకున్న మార్గమే అయినప్పటికీ కూడా ఎంచుకున్నటువంటి తీరు మాత్రం సరికాదనే విశేషాన్ని గమనించుకోగలగాలి. ప్రతి విషయంలోనూ ఎక్కువ ఆలోచించుతూ ఉండేటటువంటి కారణంగా విపరీతమైనటువంటి శారీరక మానసిక శ్రమకి గురవుతూ ఉండే అవకాశం ఉంది. సొంతంగా నిర్ణయాన్ని చేసుకుని వివాహం చేసుకోవాలనే ఆలోచన బలంగా కలుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు పట్టించుకుని గమనించుకుంటూ ఉండాలి. వ్యాపార వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా నిల్వ చేయగలుగుతారు. అయితే దాన్ని పెట్టుబడిని ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలనే విషయంలో మాత్రం ఓ నిర్ణయానికి ఈరోజు వరకు రాలేకపోతారు. ఈరోజు ధనురాశి వారు లలిత త్రిపుర సుందరి అనుగ్రహం కోసం లలితాదేవిని చక్కగా పూజించి పనసతోనే నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభం అవుతుంది. అనుకూల దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. ఏ విధమైన వ్యతిరేకత లేకుండా కూడా ఉండగలుగుతారు. చెప్పినటువంటి ప్రతి మాటకి అనుకూలంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. కుటుంబం అంతా ఏకవాక్య అభిప్రాయ సాధనతో ఉండేటటువంటి కారణంగా బెదురు అనేది లేకుండా ఉండగలుగుతారు. న్యాయస్థానంలో విజయ లాభాన్ని పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి పెట్టుబడి కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు, కానీ ఎక్కడా సిద్ధించే అవకాశం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. కానీ అనుకూలమైనటువంటి ధన సహాయం వచ్చేంత వరకు మాత్రం ప్రయత్నాన్ని ఆపరు. ఈరోజు మకర రాశి వారు లలిత త్రిపుర సుందరి అనుగ్రహం కోసం లలితాదేవిని చక్కగా పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అజీర్ణాది దోషాలన్నీ తొలగిపోయి ఆరోగ్య స్వస్థత ఏర్పడుతుంది. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం కోసం ప్రయత్నాలు ముమ్మరాన్ని చేస్తారు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రదేశాల్లో తాము అంతకుముందు దాచుకున్నటువంటి సొమ్ముల్ని బకాయిలు రావాల్సినటువంటి వాటి కోసం ప్రయత్నాన్ని చేస్తారు. పెద్దగా రాకపోయినప్పటికీ కూడా కొంతవరకైనా సరే సొమ్మును సంపాదించుకోగలుగుతారు. అవి మాత్రం వ్యాపారాన్ని చేయడానికి సరిపోయినంతటి ఆదాయాన్ని సమకూర్చలేకపోవచ్చు, కానీ విశేష ప్రయత్నాన్ని మాత్రం చేసి పెడతాయనేది ఖాయం. ముఖ్యంగా ఈ రాశివారు మానసికమైనటువంటి భయం లేకుండా ఆ భద్రతాభావంతో మాత్రం ఉండే అవకాశం గోచరిస్తోంది. పైకి ధైర్యంగా ఉన్న లోపల మాత్రం భద్రత తక్కువగా ఉన్న ఆలోచనతో ఉంటారు. ఈరోజు కుంభరాశి వారు లలిత త్రిపుర సుందరి అనుగ్రహం కోసం లలితాదేవిని చక్కగా పూజించి నచ్చిన 5 ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. కలిసొచ్చే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరుగుతూ గోచరించవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం కోసం దూరభార ప్రయాణాలని చేసి తగినటువంటి ఔషధ సేవని చేస్తూ ఉండొచ్చు కూడా. తీర్థయాత్రలకి వెళ్ళాలనే ఆలోచన బలంగా ఉంటుంది. క్షేత్ర దర్శనం చేయాలనే ఆలోచన కూడా బాగా ఉంటుంది.
దైవాలకి విరాళాలను ఇవ్వాలనేటటువంటి ఊహ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆర్థికంగా మళ్ళీ సొమ్ము అవసరమనే ఆలోచనతో ఒక వెనుక వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లి యొక్క ప్రోత్సాహం బాగా ఉండడం అనేది వీరికి చెప్పుకోదగ్గటువంటి మార్గదర్శక సూత్రం, అదృష్ట కారణం కూడా. వృత్తిపరమైన వ్యాపారపరమైన ఆదాయం బాగా ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా తాము చేస్తున్నటువంటి న్యాయపరమైన పోరాటంలో ఖర్చు అయిపోతూ ఉండేటువంటి కారణంగా కాస్త మనశ్శాంతి తక్కువగా ఉంటూ ఉంటుంది. ఈరోజు మీనరాశి వారు లలిత త్రిపుర సుందరి అనుగ్రహం కోసం ముద్దమందారాలతో కానీ పూజించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభించి తీరుతుంది. దక్షిణ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విశేషమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి అఖండ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగించడం ద్వారా తీవ్రమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మన సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఈ అఖండ దీపం నవరాత్రుల్లో 9 రోజులు కానీ, లేదా నవరాత్రుల్లో 3 రోజులు కానీ, లేదా కనీసం 24 గంటల పాటు వెలిగేలాగా వెలిగించుకోవచ్చు. నవరాత్రుల్లో నవమి తిథి రోజు ఈ అఖండ దీపం వెలిగిస్తే ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అఖండ దీపము అంటే కొన్ని గంటల పాటు నిరంతరాయంగా వెలిగేటటువంటి దీపం అని అర్థం. అయితే ఈ అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. ముందుగా పూజా మందిరంలో ఒక పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక ఇత్తడి పళ్ళాన్ని కానీ రాగి పళ్ళాన్ని కానీ ఏర్పాటు చేసి ఆ పళ్ళెల్లో బియ్యం పోసి ఆ బియ్యం మీద అఖండ దీపాన్ని వెలిగించాలి. అఖండ దీపం వెలిగించేటప్పుడు ఒక పెద్ద మూకుడు తీసుకొని ఆ మూకుడులో నువ్వుల నూనె పోసి అఖండ దీపాన్ని వెలిగించవచ్చు. లేదా ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి కూడా అఖండ దీపాన్ని వెలిగించవచ్చు. అఖండ దీపం వెలిగించేటప్పుడు 1 లేదా 3 లేదా 5 లేదా 7 ఒత్తులు వేసి అఖండ దీపం వెలిగించుకోవచ్చు. సహజంగా లావైన పెద్ద ఒత్తి వేసి అఖండ దీపాన్ని వెలిగిస్తారు. లేదా 3, 5, 7 ఇలా ప్రత్యేకమైన సంఖ్యలలో ఒత్తులు వేసి కూడా అఖండ దీపం వెలిగించుకోవచ్చు. అఖండ దీపంలో వెలిగించే ఒత్తులు తూర్పు దిక్కు వైపు వెలుగుతూ ఉన్నట్లయితే ఇంట్లో శుభ కార్యక్రమాలు తొందరగా జరుగుతాయి. సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అఖండ దీపంలో ఒత్తులు ఉత్తర దిక్కు వైపు వెలుగుతూ ఉన్నట్లయితే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అయితే 24 గంటల పాటు కనీసం నిరంతరాయంగా వెలిగేటటువంటి అఖండ దీపాన్ని వెలిగించగానే ముందు ఒక కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టి అఖండ దీపాన్ని వెలిగించాలి. అఖండ దీపం వెలిగించినప్పుడు దానికి ప్రత్యేకమైన నైవేద్యం కూడా సమర్పించాలి. పేలాలు, పటిక బెల్లము, ధాన్యము అఖండ దీపం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. పొరపాటున అఖండ దీపం కొండెక్కినట్లయితే అటువంటి పరిస్థితుల్లో అమ్మవారిని మనస్సులో స్మరించుకొని మళ్ళీ అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. సాధ్యమైనంత వరకు అఖండ దీపం కొండెక్కకుండా చూసుకుంటూ ఉండాలి. అనుకోని పరిస్థితుల్లో కొండెక్కినప్పటికీ అమ్మవారి నామాలు స్మరించుకుంటూ నమస్కరించుకొని మళ్ళీ అఖండ దీపాన్ని వెలిగించి ఆ అఖండ దీపం అనుకున్న సమయంలో కొండెక్కకుండా జాగ్రత్త పడాలి. ఈ ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ నవరాత్రుల్లో అఖండ దీపాన్ని వెలిగించండి. సమస్యలన్నీ పరిష్కరింపజేసుకొని అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాతులకండి. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఎటువంటి పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ప్రత్యేకమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.